వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. విశాఖ జిల్లా పెందుర్తి శ్రీ షిరిడి సాయి ఆక్స్ఫర్డ్ హై స్కూల్ అంగరంగ వైభవంగా 18వ వార్షికోత్సవ వేడుకలు. జివిఎంసి 95వ వార్డు పాపయ్యరాజుపాలెంలోని శ్రీ షిరిడి సాయి ఆక్స్ఫర్డ్ హై స్కూల్ 18వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం స్కూల్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి హాజరై ప్రసంగిస్తూ విద్యార్థులు టెక్నాలజీ పేరిట సెల్ ఫోన్లకు బానిసలు కారాదని పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రులు పాఠశాలలకు తమ పిల్లలను పంపడంతోనే బాధ్యత తీరిపోదని, వారి నడవడికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల అధ్యక్షుడు లంకపోతు రమణారెడ్డి, పాఠశాల డైరెక్టర్ వాకా చంద్రశేఖర్ రెడ్డి, కోఆర్డినేటర్ రాధామల్లికలు మాట్లాడుతూ 18 ఏళ్లగా లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలనే తాము ఈ సంస్థని నడుపుతున్నామని పేర్కొన్నారు. అనంతరం వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే నిర్వహించబడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఇతర ప్రాంతాల్లోనూ విదేశాలనందు ఉన్నత స్థానాలలో స్థిరపడిన పాఠశాల పూర్వ విద్యార్థుల సందేశం ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు దాట్ల మధు కరకదేముడు, ఆక్స్ఫర్డ్ పాఠశాల సిబ్బంది పూర్ణిమ, పుష్పారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. Little Oxford is a school which has certified teachers, interactive atmosphere, good infrastructure, quality education, right? You all agree with that? Yes. So, teaching is our passion and it's our priority that your children have to get a best and premium education. And I truly believe that you all know Little Oxford is one of them. By keeping this as a main and even has no disturbance. We even have daycare facilities as well. So now our little tiny tots will come forward and give us a wonderful dance. Students Oxford యూనివర్సిటీ వచ్చేస్తే ఆటోమేటిక్గా నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చూశాను. మన ప్రాంతంలో ఆక్స్ఫర్డ్ అనే పదాన్ని పెట్టుకొని ఎడ్యుకేషన్లో అందరికంటే మనకి విద్యార్థులకి ప్రామాణికం 5th to 10th. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ డిసిప్లిన్ కోసం, లెర్నింగ్ లాంగ్వేజ్ కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ 5th to 10th సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది లైఫ్. ఎందుకంటే 10th క్లాసు అందుకే హై స్కూల్ అన్నారు దీన్ని. అంటే హై నాలెడ్జ్లో ఆల్ సబ్జెక్ట్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చేది అప్పుడు 10th వరకే. నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎవరో కానీ 10th క్లాస్ హై స్కూల్స్ మీద ఎక్కువ ప్రయారిటీ పెట్టలేదు. చూడండి, అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఇవే ఎక్కువ వస్తున్నాయి. హై స్కూల్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ స్కూల్స్ మీదే బేస్ అవుతున్నాయి. అలాంటి చంద్రశేఖర్ గారు హై స్కూల్స్ మీద బేస్ చేసుకొని మరి ఇంచుమించు 2006లో ప్రారంభించినటువంటి ఈ ఆక్స్ఫర్డ్ కాలేజీ హై స్కూల్ మరి 16 సంవత్సరాల దగ్గర పూర్తి చేసుకొని ఇంతమంది హ్యూజ్ గ్యాదరింగ్ ఉందంటే పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందో, ఎంత తల్లిదండ్రులు